రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వివిధ ఛానల్కు చెందిన పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందిన వివిధ జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని నరసరావుపేట సెంటర్ వద్ద జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతనిపై రాజ్యసభ చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దానికి తగినట్లుగా రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ నేతలను వారు కోరారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి దండగోపి అధ్యక్షత వహించి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు సిహెచ్ ధ్యాయరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సురేంద్రబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి ముఖమాటం సురేష్ బాబు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు గుంటుపల్లి రవికుమార్, సింగిరేసు పోలయ్య, కోమటివాసు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జగదీక్ష, కార్యదర్శులు నాగభైర శ్రీనివాసరావు, మురికపూడి ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు నార్నె బాబుజీరావు, భక్తవత్సలం, గిరి, అబ్దుల్ సత్తార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ధూళిపాల శ్రీకాంత్, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్, జరీనా సుల్తానా, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కార్యదర్శులు అమరా రమాదేవి, పోపురు లక్ష్మి, మిర్యాల రత్నకుమారి, తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్లు పాములపాటి శివకుమారి, రాయిని హరిత, కంచర్ల కరుణ, కె లక్ష్మీ తిరుమల, కూనల ప్రమీల, సిపిఐ ఏరియా కార్యదర్శి నాగభైర సుబ్బాయమ్మ, అధ్యక్షులు పేలూరు రామారావు, బొంత భగత్ సింగ్, సిపిఎం నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు, లోక్ సత్తా రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రాధాకృష్ణ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడిపత్తి జయరామిరెడ్డి, మల్లెల శివ నాగేశ్వరరావు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొప్పురావూరి నాగేశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కంచర్ల శ్రీనివాసరావు, వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు అంకిరెడ్డి రమేష్, చెన్నకేశవ రాంబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్, తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా వెంటనే అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి ఈ రోజున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నరసరావుపేట సెంటర్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మానహారం జరుగుతుంది. అనంతరం పట్టణంలో ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని అందజేయనున్నాం. కావున ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అదేవిధంగా సంఘీభావం తెలపడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులందరికీ స్వాగతం తెలుసు. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం నరసరావుపేట సెంటర్కి వెళ్ళి మానవహారంగా ఏర్పడదాం. జర్నలిస్టుల ఐక్యత, ఖండించండి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, ఖండించండి. వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ ఈ రోజున ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పుడు నరసరావుపేట సెంటర్లో మానవహారంగా ఏర్పాట్లు జరిగింది. విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఛానల్స్ అధినేతలకి, ఛానల్స్లో ఉన్న విలేకరులందరికీ మరి ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరుతూ దీనిపై ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వహించేటువంటి వాళ్ళు మంచి చట్టాలు చేస్తారని మరి చట్టసభలకి పంపిస్తే మీరు కనీసం
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని గౌరవించదు కాకుండా మీ తోటి వ్యక్తులను గౌరవించలేనటువంటి పరిస్థితుల్లో ఏ మీడియా ద్వారా అయితే అధికారాన్ని 5 ఏళ్ళు అనుభవించారు, అదే మీడియా వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు, మీడియాకి సంబంధం లేని అంశాల మీద మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. మీ మీద ఆరోపణలు వస్తే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఆరోపణలు మరి మీడియాలో ప్రసారం కాబట్టి ఆ మీడియా సంస్థల అధినేతలను మీరు వ్యవహరించినటువంటి మాట్లాడినటువంటి పదజాలాలు ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడగలుగుతారు. కానీ ఇది మరి సరైనటువంటి విధానం కాదు, సరైనటువంటి సాంప్రదాయం కాదు. ఈ ఐదేళ్లలో చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి వాళ్ళు, పార్లమెంట్కి ప్రాతినిధ్యం వచ్చినటువంటి వాళ్ళు పేపర్ల భాషనే మార్చేసి ఈవేళ వర్తమాన యువతకి ఎటువంటి సందేశాన్ని మీరు ఇచ్చారు? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా మరి మొదటిదాకా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి భాషని ఒక్కసారి కూడా ఖండించకుండా, ఒక్క వేదికల మీద కూడా నియంత్రించేటువంటి ప్రయత్నం చేయకుండా నేను ముక్కుసోటిగా ఉండడం వల్ల ఇలా అయిందని అంటున్నా అంటే ఇంకా ఎక్కడున్నా రోజు ఆలోచన చేయాలని కోరుకుంటూ ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి గారు మరి నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన వారి మీద వచ్చిన ఆరోపణలు నిరాధారమని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు నిరూపించుకోవాలి. కానీ ఈ రకంగా వ్యాఖ్యానించడాన్ని లోక్ సత్తా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అది అందరూ కూడా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి ఆ వార్తలు. మరి ఒక రాజ్యసభ సభ్యుడిగా, వైసీపీ నాయకుడిగా మరి ఆ విజయసాయి రెడ్డి గారు మరి ఎన్ని అరాచకాలు చేశారో గత 5 ఏళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. మరి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని నియమిస్తే మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఎన్ని భూ కబ్జాలు చేశారు. మరి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కూతురు అల్లుడికి విష్ణు నామాలుగా పిలువబడే ఆ పర్వతాన్ని మరి ఆ కొండని రాసిచ్చారని విన్నాం. అలాగే సాయి ప్రియ రిసార్ట్స్ అంటే విశాఖలో చాలా ప్రతిష్టాత్మకమైన రిసార్ట్స్ అండి, ఎంతో ఆదాయం తెచ్చిపెట్టేది అక్కడ వైజాగ్కి. మరి అలాంటి వాటిని కూడా కబ్జా చేసిన ఘనత ఈ మహానుభావుడికే దక్కింది. మరి చూస్తే ప్రేమ సమాజం మరి ఎంతో మరి సమాజ సేవలో ఉంటుంది. ఆ సమాజం యొక్క ఆస్తులను కూడా కబ్జా చేయాలని చూశారు ఈ విజయసాయి రెడ్డి గారు. మరి ఆయన అల్లుడి అన్న శరత్చంద్ర రెడ్డి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి పట్టుబట్టం అందరికీ కూడా తెలిసిందే. ఇంత గొప్ప చరిత్ర ఉన్న మరి విజయసాయి రెడ్డి గారు మరి వారం రోజులుగా ఒక ఆడపిల్ల విషయంలో మరి అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎంత సిగ్గుచేటని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. మీరు ఇన్ని అరాచకాలు చేసినా, అవన్నీ వెలికి తీసినా, మరి మీడియా కానీ పత్రికలు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా అన్యాయాన్ని వెలికి తీయడానికి, బయట తీయడానికి మరి రెడీగా ఉంటాయి. ఈ రోజు
సంస్కారానికి అర్థం పడుతుందని తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకి మనకి నాయకుడికి ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సరే మన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఏంటి నడిపించడంతా కూడా మంచి జరిగినా చెడు జరిగినా చెప్పేది మన మీడియా మిత్రులే. మనం ఏ కార్యక్రమం చెప్పినా కూడా ప్రజల్లో తీసుకెళ్ళేది మీడియా మిత్రులే కనుక వాళ్ళ స్వేచ్ఛను కాపాడాలి. వాళ్ళ జోలికి రాకుండా వస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మొత్తం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో రాజకీయ మాట్లాడుతున్న వ్యక్తి ఆ విధంగా కాకుండా ఒక నియంత్రణ భావంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే హక్కుల్ని ఆగ్రహించకుండా మీడియా మిత్రులు జర్నలిస్టు మిత్రులు అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వాల్లో ప్రజలకు నష్టం చేసే వాటి మీద నీతి నిజాయితీకి నికరంగా ప్రజలని తెలియజేసే వ్యక్తులుగా వాళ్ళకి ఎంతో గౌరవమైన స్థానం ఉంటుంది. అలాంటి వ్యక్తుల మీద మరి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం నేను సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. మార్చుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఆ విధంగా మార్చుకోబోయే అన్ని రాష్ట్రాల్లో కూడా మరి జిల్లా పెద్ద ఎత్తున ఏఐసీగా ఉన్న వ్యక్తుల మొత్తం కూడా మరి చేసే కార్యక్రమాల్లో సిపిఎంగా ప్రజా సంఘాలుగా మేము మొత్తం కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్స్లో మేము ఖచ్చితంగా పాల్గొని మా ప్రజా సంఘాలు మొత్తం కూడా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ మీద రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ విజయసాయి రెడ్డి తన నోటికి ఇష్టం వచ్చినట్లు మరి తన దగ్గర పనిచేసే మీడియా మిత్రులు పాలేరులుగా భావిస్తూ మరి ఒళ్ళు బలిసిన విజయసాయి రెడ్డి జర్నలిస్టుల మీద ఒక ఎంపీ స్థాయిలో ఉండి మాట్లాడటం అనేది రాజకీయంగా అది నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క జీవితంలో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రెండూ కూడాను అనేక సందర్భాలలో నీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీడియా మిత్రులకు, పాత్రికేయులకు చాలా మందికి కూడా ఎడ్యుకేషన్ కార్డులు లేకుండా చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి. మరి ఈ రోజున విజయసాయి రెడ్డి అనేక అన్యాయాలు, అద్భుతాలు, బాధభాగాలు, మరి ఒక అమల మీద ఒక మహిళను లోపర్చుకొని అతను చేసినటువంటి దురాఘాతాలను వెలుగు తీసే దానిలో భాగంగా మరి మహావంశీ ఎంతో మంది పాత్రికేయుల యొక్క ఇంటర్వ్యూలు దాని మీద విశ్లేషిస్తూ ఉంటే కూలక్షంగా దాని గురించి విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో నోరు పారేసుకొని అనవసరంగా దుర్భాషలాడుతూ, మీడియా వాళ్ళని దుర్భాషలాడుతూ అరే ఓలేని అనేక రకాలుగా అతను హింస పెట్టడం జరిగింది. మరి ఎవరిచ్చారు మీకు అధికారం? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ రోజున మరి మీరు 14 సీట్లకే పరిమితమయ్యి 11 సీట్లకే పరిమితమయ్యి వైఎస్ఆర్సీపీ నువ్వు ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఇక్కడ మహిళల మీద అకృత్యాలు, మానభంగాలు చేస్తూ ఏ రాజ్యంలో పుట్టిన విశాఖపట్నంలో నీరు మీద విజయసాయి. అలాంటి వాడివి, ఉన్న విధానం లేనటువంటి వాడివి మీడియా వారిని విమర్శిస్తావా? అరే వరకు మాట్లాడతావా? తొడుగుచ్చోడు మాట్లాడతావా? దయచేసి దీనిని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కంపెనీ తరఫున గుంటూరు జిల్లా మరి పల్నాడు జిల్లా చమరపేట శాఖ తరఫున కూడా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. విజయసాయి రెడ్డి మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వాలు పాత్రికేయుల యొక్క స్వేచ్ఛను భంగం కలగకుండా పాత్రికేయుల వృత్తిని కాపాడి పాత్రికేయులకు అండగా ఉండి రాబోయే కాలంలో కూడా మరి పాత్రికేయులకు సముచిత న్యాయస్థానం, డిక్లరేషన్ కార్డులు అయితేనేమి, ఇన్సూరెన్స్ కార్డులు అయితేనేమి, యాక్సిడెంట్ పాలసీలు అయితేనేమి అన్ని కూడా వచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ, జర్నలిజం అనేది లేకపోతే రాష్ట్రంలో జరిగే యొక్క కార్యక్రమాన్ని జర్నలిస్టులు కనుక లేకపోతే అరాచకాలు ప్రబలిపోతాయి అని కూడా చెప్తా ఉన్నా. ఇలాంటి జర్నలిస్టులే ఈ రకంగా మాట్లాడటం అనేది సహేతుకంగా ఎలాగే కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ ఒక విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కానీ జర్నలిస్టులే తోడుగా మాట్లాడటం అనేది
చాలా పెద్ద తప్పిదంగా అంటే నేనైతే భావిస్తూ ఉన్నా. కావున ఈ యొక్క సమాజంలో యొక్క నిజం బతకాలంటే జర్నలిస్ట్ అనేవాడు బతికుండాలనేదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎవరు చేసినా కానీ ముక్తఖండంగా ఖండించవలసిన విషయం ఎంతైనా ఉందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జర్నలిజం మీద దాడులు చేయటం, జర్నలిస్టులని అవమానించడం, జర్నలిస్టులని హత్యలు చేయడం వంటి దుశ్చర్యలని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఖండించవలసినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. విజయసాయి రెడ్డి గారు గౌరవ పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఓటమి వల్ల ఏర్పడినటువంటి అబద్ధంగా భావం బట్టి ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి పాలైనటువంటి పరిస్థితుల్లో మీడియా మిత్రుల మీద కూడా మరి రాష్ట్రంలో వెళ్ళగట్టమైనటువంటి దాన్ని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ సందర్భంగా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. జర్నలిస్టులు అంటే మీ ఇంట్లో పాలేరులో లేకపోతే మీ ఇంట్లో పనిచేసే పని మనుషులు కాదు. మీ ప్రభుత్వం చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకునేటువంటి వాళ్ళే. మీరు చేసినటువంటి తప్పుల్ని ఖండించడానికి కూడా వారికే అవకాశం ఉంది కనుక జర్నలిస్టు మిత్రుల్ని, జర్నలిజాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యతను విస్మరించినటువంటి విజయసాయి రెడ్డి గారి మీద కఠిన చర్య తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ అక్రమ సంబంధంలో పత్రికలు వాస్తవాలు రాస్తే వాస్తవాలు రాసేందుకు దుర్భాషలాడుతూ పత్రికలు రాస్తున్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలు లేదు. అందుకని రాజకీయ ప్రమాదమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ఆఫీసర్ని అక్రమ సంస్థలో బంధించి కూడా పత్రికలు వచ్చి వాస్తవాలను తెలియజేసే విధంగా ఎవరైనా ఏ అధికార పార్టీ వాళ్ళైనా లేదా ప్రతిపక్షులైనా ఈ రాజకీయ విలువలు ఏర్పడిగా అక్రమ ఆచరణతో పాటు ఇలా అక్రమ సంబంధాలతో కూడా రాజకీయ పార్టీలు ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటి వాటికి మాత్రం సాధ్యపడగా రాజ్యసభ చైర్మన్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, రాజ్యసభ సభ్యుడు, అంతేకాదు ఆర్టు అలాంటి వ్యక్తి ఆయన పార్టీ ఓడిపోయిందని ఆత్మహత్యకి జర్నలిస్టులపై, మీడియా మిత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. వ్యక్తిగతంగా సమస్య ఉంటే సమస్యని వ్యక్తిగతంగా తీసుకోవాలని మీడియా మొత్తాన్ని జాగ్రత్త చేయడం చాలా తప్పు. ఇలాంటి చర్యని ఎవరు సమర్థించడం, అలాంటి వ్యక్తిపై కేసు పెట్టి భవిష్యత్తులో ఏ నాటకీయ వ్యక్తులని, ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తులైనా, ఏ వ్యవస్థ అయినా, ఏ సంఘాలైనా అందుకే అర్థం చేయకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య మట్టికి ఊపిరి జర్నలిస్టులు అలాంటి జర్నలిస్టులని ఎవరు అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది చేస్తున్నాం. ఈ కాలం అన్నా చిన్నరాళ్ళన్నా వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఖండించండి జర్నలిస్టులపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను, ఖండించండి జర్నలిస్టులపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. మిత్రులారా, అందరూ కూడా నినాదాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఖండించండి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను, ఖండించండి మీడియాపై విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను. కాపాడండి పత్రికా విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. డౌన్ ఎంపీ విజయసాయిరెడ్డి. ఖండించండి మీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను. ఖండించండి ఎంపీ విజయసాయిరెడ్డి. రద్దు చేయాలి ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత.
మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు మొఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.